తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్, చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది ఈ 4 నెలల కాంగ్రెస్ పరిపాలన? సార్, కాంగ్రెస్ పరిపాలన 4 మంత్స్ అయింది కాబట్టి ఏం చెప్పలేం, అవునా? చెప్పలేం. వాళ్ళు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తము అన్ని ఉచిత పథకాలు ఇచ్చి అన్నీ కూడా ఇచ్చి బడ్జెట్ లేకుండా చేశారు. 3900 కోట్లు, 3900 కోట్లు. నాకు తెలిసిన ప్రకారం న్యూస్ ఎక్కువ బాగా చూస్తాను నేను. 3900 కోట్లు మాకు లోటు ఇచ్చారు, అయినా మేము ఉద్యోగులకు ఫస్ట్ రోజు శాలరీస్ ఇస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. చూద్దాం సార్, ఇప్పుడు ఏం చెప్పలేం. ఇప్పుడు మనం ఒకటి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ ఉన్నారు, ఇక్కడ బోరా నరసయ్య గౌడ్ బీజేపీ నుంచి ఉన్నారు, చామాల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. అంటే పబ్లిక్ వ్యక్తులను చూసి ఓటేస్తారా? వీళ్ళు ముగ్గురు వ్యక్తులను చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? ఇప్పుడు ఓట్లు అంటేను బోరా నరసయ్య గారు ఇదివరకు చేశారు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆయన చేశాడు, గెలిచాడు. అంటే నా ఒపీనియన్ ప్రకారం నేను చూస్తే వినేది ఏంటంటే పబ్లిక్లో కూడా, నేను కూడా కొంచెం బిజినెస్, బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ అని ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారు. విలేజ్లలో బీజేపీ రాదని కొందరు అంటున్నారు, జస్ట్ టాక్. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెసే రావచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళు 2 సార్లు కాంగ్రెస్ ఎంపీ వచ్చింది కదా. చెప్పలేం సార్, ఇది ఏం గెస్ చేయకుండా ఉన్నది, అవునా? అది సంగతి. ఇప్పుడు ఒక పక్క బీజేపీ వాళ్ళేమో ఖచ్చితంగా మేము వస్తే మళ్ళీ మోదీ ఒకసారి వస్తే కనుక హ్యాట్రిక్ అవుతుంది, అభివృద్ధి చేస్తామని చెప్తాను. అవును, ఓవరాల్గా అయితే బీజేపీకి నార్త్ స్టేట్లలో ఛాన్స్ ఉంది అనేది కనబడుతుంది. మరి సౌత్ స్టేట్ చెప్పలేం సార్, ఏంటంటే ఏం చెప్పలేం, అది అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ దాదాపుగా ఈ 4 నెలలు 5 నెలల తర్వాత బయటకు వచ్చారు, ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంట్లో ఫోన్ ట్యాపింగ్ గురించి అనేకమైన విషయాలు మాట్లాడారు. మళ్ళీ ఆయన రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే తెలంగాణ వాయిస్ పార్లమెంట్లో వినిపిస్తామని చెప్తున్నారు. ప్రజలందరూ దీన్ని నమ్ముతారు అసలు? చెప్పొచ్చు సార్, మేబీ నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇప్పుడు పార్టీలు అనేది ఎలక్షన్లప్పుడు ఎవరాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళ యొక్క హామీలు, వాళ్ళ యొక్క మేనిఫెస్టోను చెప్తుంటారు. చూద్దాం, ఏంటంటే వెయిట్ అండ్ సీ. ఎందుకంటేను ఇప్పుడైతే ఏం చెప్పరాకుండా ఉన్నది. సెంట్రల్లో అయితే నార్త్ స్టేట్లో అని మోదీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఏం రిమార్క్ లేదు సార్, రిమార్క్ లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు 2 times పదవి త్యాగం వద్దనుకున్నారు, పదవి, అవునా? చెప్పలేం, వాళ్ళకు కూడా ఒకసారి ఇచ్చినా బాగుంటుంది, మళ్ళీ మోదీ గారు వచ్చినా మళ్ళీ అయినా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్లీ యాజ్ యువర్ ఒపీనియన్ మీరేమనుకున్నారు? ఫైనల్ సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది అనుకున్నారు సార్? పార్టీ అధికారం అంటే సార్ ఏం చెప్పలేం. ఇప్పుడు బీజేపీ అయితేనే బాగా చేస్తున్నది, రోడ్స్ అవన్నీ చూస్తే కూడా నితిన్ గడ్కరీ గారు బాగా చేశారు. 10 yearsలో హైవేస్ అన్నీ బాగా చేశారు కదా. నాకున్న నాలెడ్జ్ ప్రకారము చెప్పలేం. ఇప్పుడు వాళ్ళకు ఒకసారి ఇచ్చామనుకోండి, మోదీ గారు ఇప్పుడు ఆయన కూడా 3 times అవుతుంది, చెప్పలేం. కాంగ్రెస్ వచ్చిందనుకో, ఏమంటారు, ఇండియా కూటమి వచ్చిందనుకో, చూద్దాం, వాళ్ళది కూడా చూద్దాం. రైట్, ఇప్పుడు ఫైనల్గా మీ భువనగిరి పార్లమెంట్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? ఏం చెప్పలేకుంటున్నా సార్, నేను చెప్తున్నాను కదా. బోరా నరసయ్య గారు బీజేపీ పరంగా అంటే ఎడ్యుకేటెడ్ ఏమో బీజేపీకి వేయాలని అంటున్నారు. బీఆర్ఎస్ అంటే క్యాండిడేటు పరంగానంటే సరే, ఆయన క్యాండిడేటు కొంచెం తెలియకపోవచ్చు, కొత్త క్యాండిడేటు, చెప్పలేం. ఇప్పుడు అది కూడా ఓటు బ్యాంకు వాళ్ళు కేసీఆర్ గారు వచ్చారు, మీటింగ్ బాగానే జరిగింది, చెప్పలేం. ఇప్పుడు ఓటర్ నాడ్ అనేది ఏం లేదు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఒక 2-3 నెలల బయట తీసుకొచ్చారు కాంగ్రెస్ను. ఇప్పుడు ఇదే సార్, ఇదేంది మరి, కాంగ్రెస్ ఉన్నది కాబట్టి, గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళకే ఛాన్స్ అంటున్నారు, అంతే కదా సార్. ఓటర్ నాడ్ అనేది డిఫరెంట్గా ఉన్నది, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.